ఇంకా మొదలైపోయాయి మా పిల్లల కష్టాలు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సో మా సోనునైతే ఫస్ట్ డే స్కూల్కి, అంటే సాటర్డే నుంచి స్కూల్ స్టార్ట్లే కానీ ఇంకా సాటర్డే ఎందుకులే, నెక్స్ట్ డే సండేనే కదా, మండే నుంచి పంపిద్దాం, ఇంకా డైలీ ఉంటుంది కదా స్కూల్ అనేసి ఇంకా మండే రోజైతే పిల్లల్ని ఎర్లీగా రెడీ చేసి, అంటే ఇవాళే అండి, ఎర్లీగా రెడీ చేసి పంపిస్తున్నాను. ఇంకా పిల్లల్ని పంపించేసి వచ్చిన తర్వాత నా బంగారు తల్లుల్ని చాలా మిస్ అయిపోయాను నేనైతే. వాళ్ళు కూడా పేచి పెట్టకుండా ఏడవకుండా వెళ్ళారు. సోన్ పాప స్టార్టింగ్లో ఏడ్చింది, కానీ ఇంకా నచ్చ చెప్పినానా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వేం చదివేది ఉంటుంది చెప్పు, ఫ్రెండ్స్తో ఆడుకోవడమే కదా అని బుద్ధులు చెప్పాను అనమాట. ఈ డే అయితే ఇలా వాళ్ళని ఏడ్పించకుండా చక్కగా పంపించేశాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకైతే పని అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. ఇంకా రైస్ అయితే పెట్టాను కదా, రైస్ అయితే తీసేస్తున్నాను హాట్ బాక్స్లో పెడదామనేసి. ఎందుకంటే ఇంకా వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, అన్నం చల్లగా అయిపోతే తినబుద్ధి కావట్లేదు. అదే హాట్ బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా హాట్గా ఉంటుంది, మంచిగా తినొచ్చు అనేసి ఈ లోపలే పాలాంటి వస్తే బాటిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను. మేము డైలీ పావు లీటర్ పాలు తీసుకుంటాము. ఇంకా ఈ హాట్ బాక్స్ వచ్చేసి అమ్మ వాళ్ళది సెట్ ఉండేది, పెద్ద సెట్టు. సో ఇందులో ఎక్కడ కూడా గ్యాప్ ఉండదండి హాట్ బాక్స్లో. మామూలుగా ప్లాస్టిక్ వాటిలలో గ్యాప్ ఉంటుంది, కానీ వీటిలో అస్సలు గ్యాప్ ఉండదు, మొత్తం స్టీలే. చాలా బాగుందనమాట. ఇంకా ఒక హాఫ్ కేజీ రైస్ దాకా పట్టింది. ఇంకా నేను ఇంట్లో పని అయితే చేసేసుకోవాలి. చల్లగా ఉంటుందని పట్టుకుంటే కాలిపోయింది ఫ్రెండ్స్.